गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि, दयानंदचरणौ शिरसा नमामि। अभ्यास योगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्యం యాతి పార్థాను చింతయన్. ఇక్కడ అనుచింతయన్ అనే శబ్దం వాడారు ఆయన ఆఖరికి. అంటే అనుచింతనం అనంటే ధ్యానం. అంటే ఈ ఉపాసనకి బాహ్యమైన అంగాలు ఏమక్కర్లేదు. ఇది పూజ కాదు, జపము కాదు, ధ్యానము కాదు. దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఉపాసన. ఇక్కడ ఒక ఉపాసన అనేటువంటిది చాలా రహస్యంగా గోప్యంగా ఎవడికి వాడు చేసుకోవాల్సింది. ఉపాసన అంటే ఎందుకు చేయాలి? ఉపాసన అంటే ఇతరులకి తెలియచేయడం కోసం కాదు. ఉపాసన అనేది నా యొక్క అంతఃకరణ శుద్ధి కోసం చేసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకు అందివ్వబోయే ఉపాసన ఒక చక్కటి అంతఃకరణ శుద్ధికి ఒక ప్రిపేర్డ్నెస్ అన్నమాట. అంటే ఆ అంతఃకరణ శుద్ధి కలిగితే వాడికి జ్ఞానానికి అర్హుడవుతాడు. ఆ అంతఃకరణ శుద్ధి లేకపోతే వాడు జ్ఞానాన్ని పొందే అర్హత ఉండదు. పాత్రను నీట్గా తోమి కడిగితే పాలు పోసి కాచడానికి ఉపయోగపడుతుంది. పాత్రలో శుద్ధి లేదనుకోండి, అశుద్ధి ఉందనుకోండి, పాలు పోయడానికి యోగ్యత కాదు. అలాగనే ఒక పాలే అశుద్ధి ఉన్నటువంటి పాత్రలో పోస్తే విరిగిపోయినప్పుడు జ్ఞానము పడేటువంటి, జ్ఞానము ధారణ చేసేటువంటి ఆ అంతఃకరణ, ఆ మనోబుద్ధులు అవి ఎంత పవిత్రంగా ఉండాలండి? ఎంతో పవిత్రంగా ఉండాలి. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ఆ అంతఃకరణ శుద్ధికి మనకు ఈ రకమైనటువంటి నియమాలు ఇప్పుడు చెప్పబోతున్నారు. అందుకనే ఇక్కడ యాతి పార్థ అనుచింతయన్. అనుచింతయన్ అనే శబ్దం ఎందుకు వాడారు అనంటే అనుచింతనం అనంటే చింతనం అనంటే కూర్చొని చింతించడం, అనుచింతనం అనంటే దాన్ని అనుకరిస్తూ చింతించడం. దేన్ని అనుకరించాలి? ఇక్కడ ఏదో ఒక విషయం చెప్తారు ఆయన, ఆ విషయాన్ని అనుకరిస్తూ చింతించాలి. ఏమిటా విషయం అనంటే హిరణ్య గర్భ ఉపాసన. ఈ ఉపాసనలో విషయం ఏమిటి? హిరణ్య గర్భుడు అంటే ఓంకారము, ప్రణవము, ఆ దానికి ప్రతీకమైనటువంటి ఉపాసన. అర్థమైందండి? ఆ ఉపాసన గురించి ఇప్పుడు చెప్తారు, నాతో పాటు చెప్పండి. కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఇక్కడ కొన్ని అంశాలు తీసుకున్నాడు ఆయన. తీసుకుని వాటి గురించి వివరణ కూడా ఇచ్చారు ఆయన. పరమాత్మ గురించి ఉపాసన చేయాలంటే ఆయన నిర్గుణం కదా, ఆయనకంటూ ఒక భావం లేదు. ఈ భావం మీద ఉపాసన చేద్దామనడానికి. కాకపోతే ఇప్పుడు ఆ స్థితిని నేను పొందడానికి, నిర్గుణ స్థితిలో నేను ఆ పరమాత్మ తత్వాన్ని ఏకోన్ముఖం చేసుకునేదానికి, నేను ఆ అద్వయ స్థితిలో నిలబడడానికి కావలసిన అర్హత ఏమిటి? అంతఃకరణ శుద్ధి. కాబట్టి అంతఃకరణ శుద్ధి దేనివల్ల కలగాలి? దేనివల్ల నాకు అంతఃకరణ శుద్ధి కలగాలి? ఆ పరమాత్మ ఉపాసన వల్లనే. ఆయన అనుగ్రహం ఉంటేనే నాకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అందుకనే వేమన అంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే ఒక పాత్ర శుద్ధి లేకుండా దాంట్లో వండితే అది భ్రష్టు పడుతుంది. అంతేనా? అలాగనే ఆత్మశుద్ధి లేక ఆచారం అది. ఆత్మశుద్ధి అంటే అక్కడ ఆత్మ అంటే ఏంటనంటే శరీరం. ముందు స్నానము, పానము, మడి, తడి ఇవేవీ లేకుండా ఈ ఆచారం అంటే కుదరదు. అర్థమైందండి? ముందు ఏదైనా నువ్వు ఆచరించాలనుకున్నప్పుడు ముందు నీ బాహ్య శౌచం ఉండాలి. అందుకని ఆత్మశుద్ధి అంటే ఆత్మ అంటే అది కాదు. ఆత్మ అంటే ఇక్కడ శరీరం. ఈ దేహశుద్ధి లేకుండా స్నానము, ఒక చక్కటి సంస్కరణ, వస్త్రాలు, ఆ కట్టు బొట్టు, ఆ విధానము, ఇవి ఏవీ లేకుండా ఒక ఆచారం అని అంటే అది ఎలా కుదురుతుంది?
అర్థమైందండి? కుదరదు. కాబట్టి దేహశుద్ధి ఉండాలి. బాహ్య శుద్ధి చాలా ముఖ్యం. దేనికి? బాహ్య ఆచారానికి. బాహ్యంగా మనం ఆచరించే కర్మలన్నిటికీ బాహ్య శుద్ధి చాలా ముఖ్యం. అలాగనే ఒక పరమాత్ముణ్ణి మనం ఆరాధించాలనుకున్నప్పుడు అంతఃశుద్ధి కూడా అవసరం. బాహ్య శుద్ధి కర్మకు అవసరం. ఇక్కడ ధ్యానము, పరమాత్మ, ఉపాసన అన్నప్పుడు వాటన్నిటికీ ఏది అవసరం? అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధి. ఆ మనస్సులో ఆ పవిత్రత, ఆ నిర్మలత, ఆ ప్రశాంతత కావాలి. కాబట్టి చిత్తశుద్ధి ఏమో అంతఃశుద్ధి, ఆత్మశుద్ధి ఏమో బాహ్యశుద్ధి. ఈ రెండు శుద్ధులు లేకపోతే ఆచారం ఏమిటి, పూజలు ఏమిటి, ఏం చేస్తాం? ఎలాగా? బాండశుద్ధి లేని పాకమేలా. కాబట్టి ఒక పాత్రకి ఎవరైనా లోపల అలాగా తొలిపేసి ఇలా కడిగేసి పెట్టేస్తామా? లేదు. బయట తోముతాం, లోపల తోముతాం. మీరు అడగొచ్చు, ఏమండి బయట వండం కదండి, వంట అంతా పాత్ర లోపలే కదా, బయట ఎందుకు తోమాలి అంటారు ఎవరన్నా? బయటే చూడడానికి అసహ్యంగా ఉందనుకోండి, లోపల ఎలా ఉంటే మనకు ప్రయోజనం ఏంటి కదా? బయట క్లీన్గా ఉండాలి. సపోజ్ బయటంతా నీట్గా క్లీన్గా చేసి లోపలంతా మచ్చలు, మరకలు, ఆ పాతవన్నీ అంటుకుపోయి అవన్నీ పేరుకుపోయి ఒక రకమైన వాసన కొడుతూ అలానే పెట్టేసాం అనుకోండి పొయ్యి మీద, బాగుంటుందే? నో. ఒక పాత్రకి ఏ విధంగా బాహ్య అంతర శుచి అవసరమో అలాగనే ఈ శరీరానికి కూడా, లోపల నాకు కూడా బాహ్యంగా కనబడే శరీర శుద్ధి అవసరం. ఆంతరంగికంగా ఉండే అంతఃకరణ శుద్ధి కూడా అవసరం. ఈ రెండు శుద్ధులు లేకపోతే బుద్ధి స్థిరంగా నిలబడదు. శుద్ధి లేకపోతే బుద్ధి ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ శుద్ధి ఉంటుందో అక్కడ బుద్ధి కూడా నిలబడుతుంది. ఇప్పుడు సపోజ్ ఏమి లేదండి, పెద్ద ఆర్భాటం చేయక్కర్లేదు, క్లీన్గా నీట్గా తుడిచి ముగ్గు పెట్టి 2 దీపపు కుందెలు పెట్టి ఒక చిన్న విగ్రహం, ఏదో అమ్మవారిదో, ఒక నారాయణుడిదో, లేకపోతే శివుడిదో ఏదో ఒక విగ్రహం పెట్టి అక్కడ కూర్చొని ధూపం చక్కగా అగరవత్తులు వెలిగించి అక్కడ పుష్పాలు అవి అలంకరణ చేసి, పెద్దగా ఏమీ లేదు, నీట్గా ఉండి ఉన్న ప్రదేశాన్ని నీట్గా పెడితే ఎవరొచ్చి కూర్చున్న అబ్బా ఎంత బాగుందో అనుకుంటారు. మీకు ఒక 2 కోట్లు పెట్టి మంచి ఇది కట్టి దాంట్లో చిమ్మ లేదు, దుమ్ము బూజు వేలాడుతుంది, ఏదో ఒక విగ్రహం పెట్టారు, దీపం లేదు, ధూపం లేదు, అసలు ఒక సంస్కరణ లేదు, అక్కడికి మీరు వెళితే 2 కోట్లు పెట్టి కట్టారు, అది ఏమన్నా విలువ? అసలు 20,000కు కూడా విలువ ఉండదు, మదుపు ఉండదు. ఆ స్థలంలో నీట్గా తుడిచి బాగా పేడ అలికి ముగ్గు వేసి నీట్గా చూడండి, చక్కగా ఒక విగ్రహం పెట్టి పూలు అక్కడ అలంకరణ చేసి 2 దీపపు కుందెలు పెట్టి అక్కడ క్లీన్ వాతావరణంలో అలా పెట్టారనుకోండి, కూర్చోబుద్ధి అవుతుందా అవదా? అంటే ఒక శుద్ధి మనస్సుని ఆకర్షిస్తుంది, అశుద్ధి మనస్సుని విముఖుల్ని చేస్తుంది. మనస్సుకి విముఖత కలగాలంటే ఏం కావాలి? అశుద్ధి. ఒక శౌచము, ఒక శుద్ధి ఉందనుకోండి, దేనైనా ఆకర్షిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం మాట్లాడుతుంటే నోట్లో నుంచి దుర్గంధం వచ్చిందనుకోండి, ఎవరైనా మాట్లాడతారా? దగ్గర ఉంటారా? దూరం తప్పుకుంటారు. మన శరీరం నుండి దుర్గంధం వస్తుందనుకోండి, ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. కాబట్టి శరీరము శుద్ధంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి. అంటే నోరు శుద్ధంగా ఉండడం అంటే పేస్ట్తో తోమేనండి అని కాదు, అది తోముకోవడం కరెక్టే, అది కూడా తోమకుండా వచ్చి కూర్చుంటే మనం ఏం చేయలేం. సో పళ్ళు, ఈ దవడలు ఇవన్నీ క్లీన్గా ఉండడం కాదు, వాక్కు కూడా శుద్ధమైన వాక్కు ఉండాలి. అలాగనే మనస్సు, నిర్మలమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, అక్కడ హాయిగా ఒక ఆనందకరమైన మనస్సు. కాబట్టి బాహ్య శుద్ధి, అంతరంగ శుద్ధి, ఇది 2 ఉండాలి ముఖ్యం. ఆ శౌచం లేకపోతే, ఆ శుద్ధత లేకపోతే, ఆ శుద్ధత ఎక్కడెక్కడ ఉండాలి? శరీరం క్లీన్గా ఉండాలి, ఇంద్రియాలు స్పష్టంగా క్లీన్గా ఉండాలి, అవయవాలు శుద్ధంగా ఉండాలి, మాట్లాడే వాక్కు చాలా నిర్మలంగా ఉండాలి, అవతల వ్యక్తిని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆ మాట కూడా సహకరించాలి. అలాగనే నా మనస్సులో భావాలు కూడా స్పష్టమైన భావాలు, దాంట్లో నిష్కల్మషమైన భావాలు, యథార్థమైనటువంటి భావాలు, అంతే తప్ప వేరే ఏదో ఒక ఇంటెన్షన్ ఒకటి పెట్టుకొని ఇంకోటి చేయడం కుదరదు. ఒకటే, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనః. అంటే మనసులో ఒకటి ఆలోచించి నోటితో ఒకటి చెప్పి శరీరంతో ఇంకోటి చేస్తే, ఈ వేరు 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 వేరుగా ఉంటే ఒకదానికోటి పొంతన లేకపోతే అది దురాత్ముడు. మహాత్ముడు అంటే ఎవరు? మనసులో ఆలోచించేదే వాక్కుతో చెప్తాడు, చెప్పేదే చేస్తాడు. సో తన చేయుట, తను చెప్పుట,
తను ఆలోచించుట, ఈ మూడు కూడా ఒకటే అలైన్మెంట్లో ఉంటుంది, ఒకటే గీత గీసినట్టు ఉంటుంది. అది మహాత్మ్యం. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం కూడా ఆ ట్యూన్, దట్ ఈస్ కాల్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటారు. అంటే దేహేంద్రియ మనోబుద్ధులన్నింటినీ కూడా ఫైన్గా ట్యూన్ చేస్తే శాటిలైట్ ఓపెన్ అవుతుంది, మనకు బుద్ధి విచ్చుకుంటుంది. ఆ ట్యూనింగ్ కనుక లేకపోతే బుద్ధిలో ఏదో ఒక అడ్డు, ఏదో ఒక ప్రతిబంధకం, ఏదో క్లమ్జీనెస్ అది వస్తూనే ఉంటుంది, అడ్డుకుంటుంట. కాబట్టి ఆ రకంగా ఒక మనిషి పారదర్శకంగా, స్వచ్ఛంగా, సత్యంగా కనుక తన్ను తాను ట్యూన్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఆ ఫైన్ ట్యూనింగ్కే ఇక్కడ ఉపాసన అనేటువంటి చెప్పబడింది. ఈ ఉపాసన ఒక పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ స్వరూపానికి ఉన్నటువంటి కొన్ని గుణాలని, ప్రకృతిలో ఉండేటువంటి ఒక అంశాన్ని తీసుకుని దాన్ని పరమాత్మ ఆలంబనంగా తీసుకుని దాన్ని ఉపాసన చేయమంటుంది. అది ఏమిటి ఉపాసన అంటే హిరణ్య గర్భుడు. ఎవరు? హిరణ్య గర్భోపాసన. దాన్ని హైరణ్య గర్భం అంటుంది. చాలా గొప్ప ఉపాసన అది. ఆ ఉపాసన ఎలా చేయాలి అని అంటే, లోపల ఒక సూర్యబింబం ఉంది కదా, సూర్యుడి యొక్క బింబం మనకు కనపడుతుంది. ఆ సూర్యబింబాన్ని లోపల స్మరిస్తూ, ఆ సూర్యబింబము, సూర్యుడు అంటే ఆ బింబమే కాదు, అందులో హిరణ్య గర్భుడు ఉన్నాడు. ఆ హిరణ్య గర్భుడి యొక్క గుణం ఏమిటి, వాడి యొక్క శక్తి ఏమిటి అని అడిగితే, అసలు వాడే ఈ మొత్తం ప్రపంచానికి, సృష్టికి, ప్రకృతికి మూల కేంద్రం. వాడు లేకపోతే సూర్యుడు లేడు, వాడు లేకపోతే చంద్రుడు లేడు, ఈ ప్రకృతి లేదు, ఏది లేదు. కాబట్టి ఆ హిరణ్య గర్భుడి యొక్క గుణాలన్నీ మనకు చెప్తున్నారు. ఏంటంటే మొట్టమొదటి గుణం కవిం పురాణ అనుశాసితార, అంటే కవి, పురాణ, అనుశాసితార, అనోరణీయాన్. తర్వాత సర్వస్య ధాతార, అచింత్య రూప, ఆదిత్యవర్ణ, తమసః పరస్తాత్ అనుస్మరేద్య. ముందు శ్లోకంలో ఏమన్నారు? అనుచింతయన్ అన్నారు. ఇక్కడ ఏమన్నారు? అనుస్మరేద్య అన్నారు. అంటే ఆ హిరణ్య గర్భుణ్ణి అనుకరిస్తూ చింతిస్తూ పోవాలి. ఆ చింతించడానికి ఇక్కడ కొన్ని గుణాలు చెప్పారు. ఏంటి? కవి అనే మొట్టమొదటి ప్రయోగం. కవి అంటే ఎవరండి? మనకు తెలిసి మామూలుగా కవి అంటే కవిత్వం. కవిత్వం అంటే ఏంటి? కవిత్వం ఏమిటి? కవిత్వం అంటే ఏంటి తెలుసా మీకు? కవిత్వం అంటే ఏంటి? కాదు, రసమయ భావాన్ని ఆవిష్కరించడం కవిత్వం. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక స్త్రీ గురించి ఒక కవిత్వం రాశారనుకోండి, అబ్బా చంద్రుడు లాంటి చల్లని చూపు కలిగినటువంటిది. అర్థమైందే? అంటే ఆవిడ చూపులో నుంచి పడేటువంటి దృష్టి, వీక్షణం ఎలా ఉంటుందని అంటే, చంద్రుడి నుండి ఎలాగైతే అమృత కిరణాలు భూమి మీదకి వచ్చి అన్నిటికీ రసాన్ని ఇస్తుందో, అన్నిటినీ పులకింపజేస్తుందో, అబ్బా ఆవిడ చూస్తే ఆ చూపు, ఆ దృష్టితో ఎదుటి వ్యక్తి యొక్క భావాలన్నీ కూడా నిండిపోతాయి. అలాగనే ఆ స్త్రీ యొక్క మాట ఎలా ఉంది అంటే, కోకిల లాంటి చక్కటి శబ్దధ్వని కలిగింది. అంటే ఎలా మాట్లాడుతుంది ఆవిడ? గై గై భయం భయం అని మాట్లాడడం కాకుండా, భయానకం కాకుండా, ఒక శాంత హృదయం. అంటే ఆ మాట వింటుంటే మనకు కూడా ఒక స్వాంతన, ఏదో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. రసమయ భావాన్ని ఆవిష్కరించడమే కవి యొక్క హృదయం. అర్థమైందండి? కాబట్టి కవి ఏం చేస్తాడండి? దేన్ని ఆవిష్కరిస్తాడు? రసాన్ని ఆవిష్కరిస్తాడు. వాడు సొంతంగా తయారు చేసింది ఏం కాదుగా. ఇప్పుడు ఈవిడ ఎలా ఉందనంటే, చంద్రుడు లాంటి చూపులు కలిగింది అని అంటే అర్థం ఏంటి? చంద్రుణ్ణి ఈయన ఏమైనా తయారు చేశాడా? నో. ఉన్న చంద్రుణ్ణి ఈవిడ చూపు అలా ఉంది కాబట్టి, ఓహో ఈ చూపు ఇలా ఉంది అని ఊహించి ఈ ప్రకృతిలో ఉండే ఇంకొక వస్తువుతో ఈ పోలికను పెట్టి దాన్ని ఆవిష్కరిస్తాడు. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరో అడిగారనుకోండి, ఏమండి ఫలానా వ్యక్తి ఎలా ఉంటాడండి అని అడిగితే, ఆ వ్యక్తి ఇప్పుడు నాకు తెలియదు, నేను మిమ్మల్ని అడిగాను ఆ వ్యక్తి ఎలా ఉంటాడని అంటే, మీరు కొన్ని కొన్ని అంశాలన్నీ ఇలా పోల్చి చెప్తారు. పరిపూర్ణానంద ఎలా ఉంటాడండి అని ఎవరో మిమ్మల్ని అడిగారనుకోండి. సో ఎవరో కొత్త వ్యక్తి మిమ్మల్ని అడిగారు, ఏమండి పరిపూర్ణానంద అంటే మీకు తెలుసా అంటే, ఇలా ఉంటారండి, ఆయన ఇలా మాట్లాడతారండి, ఆయన ఇలా నడుస్తారండి, ఆయన ఇలా పలకరిస్తారు, ఇలాంటి హృదయం ఆయనది, ఇగో ఈ భావన అయింది అని ఎలాగైతే మీరు కొన్ని కొన్ని పోలికలు పోల్చి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాడికి ఏమైపోతుంది? నన్ను చూడడు. మనం పోల్చే వస్తువులు ఇప్పుడు కళ్ళకు కనపడదు, అది ఎక్కడో ఉంటుంది, వీడికి తెలుసు.
ఇప్పుడు నన్ను చూడలేదు, కానీ ఈ రెండింటినీ పోల్చడం వల్ల ఆ కవి తన యొక్క హృదయాన్ని పూర్తిగా వాడి ముందు ఆవిష్కరించేస్తాడు. పరిపూర్ణానంద లేకపోయినా పరిపూర్ణానందని మీరు కళ్ళకు కట్టినట్టు చూపించగలరు. అది కవి యొక్క హృదయం, పోలికకుండే గొప్పతనం. కాబట్టి కవి లోకంలో ఏం చేస్తాడండి? పోల్చడమే కవి పని, ఇంకేం లేదు. అన్నిటినీ పోల్చుకుంటూ పోవడమే. పోల్చడం వల్ల ఏమవుతుంది? విషయం అనేటువంటిది తేటతెల్లంగా అర్థమవుతుంది. అలాగనే కవి పోల్చడానికి ఆయన ఏ వస్తువునైతే తను ఆవిష్కరించాలనుకున్నాడో, చెప్పాలనుకున్నాడో ఆ వస్తువుని ఇంకొక దాంతో పోల్చినప్పుడు ఈ కవి ఏంటంటే ఈ వస్తువుని తయారు చేయలేదు, ఈ వస్తువుని తయారు చేయలేదు, దీని గురించి చెప్పడానికి ఉన్నదాన్ని వాడుకున్నాడు. అంటే చంద్రుడు చాలా గొప్ప వ్యక్తి అనే కదా చంద్రుడితో పోల్చాడు. కోకిల కంఠం చాలా బాగుంటుందనేగా, శ్రావ్యంగా ఉంటుందనేగా కోకిలతో పోల్చాడు. కానీ కవి చంద్రుడిని కానీ కోకిలని కానీ తయారు చేశాడా? చేయలేదు. అంటే కవి పోల్చడానికి యోగ్యమైన వస్తువులు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ పరమాత్మ ఈ కవుల కంటే కవీనాం కవిహి అంటే వాడు తయారే చేసి పెట్టాడు దాన్ని. వాడు దేన్ని చూసి తయారు చేసి పెట్టి ఉండాలి? ఇప్పుడు చంద్రుడి లాంటి చూపులు కలిగింది ఈవిడ అని అన్నారు. అంటే ఈవిడ చూపుల్ని తెలియచేయడానికి, ఆవిడ చూపుల్ని పొగడడానికి చంద్రుడిని వాడాడు. కానీ పరమాత్మ అంత గొప్ప చంద్రుడిని దేన్ని చూసి తయారు చేసి ఉంటాడు చెప్పండి? ఈయన కోకిల యొక్క కంఠం విని ఈయనకి అబ్బా శ్రావ్యత కలిగి, ఈయనకు ఆనందం కలిగి, ఆవిడ మాట్లాడితే కోకిల గానంలాగా ఉంటుందండి అని అంటే ఆ కోకిలని కవి చూశాడు, ఆ కోకిల శబ్దం విన్నాడు, దాన్ని ఆస్వాదించాడు, ఈవిడ గొంతుతో పోలుస్తున్నాడు. ఇప్పుడు ఈ కోకిల ప్రకృతిలో ఉంది, ఇది కవి తయారు చేయలేదు. కానీ పరమాత్మ కోకిలని దేన్ని చూసి తయారు చేసి ఉంటాడు? కాబట్టి ఈ కవులంతా కూడా దే ఆర్ ఆల్ కవులు. కవులుకి తీసుకున్న వాళ్లే కానీ వీళ్ళు కర్తలు కారు. వీళ్ళెవరు? కవులు తీసుకున్న వాళ్ళు. కవులు తీసుకోవడం అంటే ఏంటి? లీజుకి తీసుకున్న వాళ్ళే వీళ్ళు. అంతే. కానీ వీళ్ళు కర్తలు కారు. కానీ ఆ కవి ఉన్నాడే పరమాత్మ. అందుకనే గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిః సీదసాదనం. కవీనాం కవిః. బాగా చూడండి. అంటే ఈ కవులు ఎవరైతే పోల్చి చెబుతున్నారో ఈ లోకంలో, అబ్బా మనం అనుకుంటా అబ్బా ఏం వా 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 బా ఎంత గొప్పదని. నేను ఒకసారి చెప్పాను అనమాట, చెట్టుకుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, దాన్ని గుడిలో పెట్టి మొక్కితే అమ్మ. బా కొమ్మే, చెట్టుకున్నప్పుడు కొమ్మ, దాన్ని చెక్కారు, ఒక దిమ్మలా తయారైంది. ఆ దిమ్మని బాగా నీట్గా అందంగా చెక్కి పెట్టాడు. సరస్వతి బొమ్మ షాపులో పెట్టి అమ్ముతున్నాడు. ఏమండి ఈ బొమ్మ ఎంత, ఈ బొమ్మ ఎంత కొనుక్కున్నారు. చెట్టుకున్నప్పుడు కొమ్మ, దాన్ని చెక్కిన తర్వాత బొమ్మ, దాన్ని కొనుక్కొచ్చి మన ఇంట్లో పెట్టి ఇలా మొక్కామనుకోండి, మొక్కితే అమ్మ. బా ఎంత బాగా చెప్పారండి అన్నారు. అసలు ఈ మాటలు నేను చెప్పాను కదా, అసలు ఆ చెట్టుని ఎవడు తయారు చేశాడు? ఆ చెక్కే జ్ఞానాన్ని ఎవడు పెట్టాడు? ఇవన్నీ ఎవరిది? మనది కాదు. మన ఊరికినే చెప్పుడు గాళ్ళమే అంతే. బస్ ఊరికినే మాటలే మనదంతే, చేతలేం లేవు. చేతలంతా ఎవరిది? ఆ కవి. ఎవరతను? కవిహి అనంటే క్రాంతదర్శి, కవిహి సర్వజ్ఞ. కవి అంటే అర్థం ఏంటంటే రెండు అర్థాలు చెప్పారు. కవిహి క్రాంతదర్శి అంటే మనం మామూలుగా చూస్తాం కదండి, మనం చూసే చూపు ప్రకృతిలో మనం కనుక ఏదైనా ఒక కొండ, ఒక నది అలా ప్రవహిస్తూ ఒక కొండ ఉందనుకోండి, అక్కడ ఏదైనా పక్షులు ఎగురుతున్నాయనుకోండి, మనం చూసి దాన్ని ఆస్వాదించగలం, అబ్బా చాలా బాగుందని అనుకుంటాం. కానీ ఒక కవి ఉన్నాడనుకోండి పక్కన, వాడు వెంటనే దాన్ని చాలా గొప్పగా దాన్ని వర్ణించి బయటికి తీసుకొస్తాడు. మనం అబ్బా కొండ బాగుందండి, పక్షులు బాగున్నాయండి, నది బాగుందండి అంటాం. మనం అంతవరకే. ఆ కొండని, ఆ నది ప్రవహించే ఆ సెలయేరు, ఆ నదిని, లేకపోతే ఆ కొండని, అప్పుడప్పుడే తెల్లవారుజామవుతున్నటువంటి సూర్యోదయ కిరణాలని, ఆ ఆకాశంలో ఎగిరే పక్షుల్ని ఇవన్నీ చూసి చాలా బాగుంది అని మనం లోపల అనుకుంటాం.
కానీ కవి అన్నటువంటి వాడు పక్కన ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, దాన్ని ఒక అద్భుతమైనటువంటి పోలికతో చాలా రమ్యంగా పొందికైన పదాలతో దాన్ని అన్ని ఏర్చి కూర్చి ఒక మంచి విషయాన్ని ఆవిష్కరిస్తాడు. రసమయ భావాన్ని ఆవిష్కరించగలిగిన వాడే కవి. దాన్ని ఆవిష్కరిస్తాడు కవి. మనం ఆవిష్కరించలేం. చెప్పమంటే కొండ బాగుందండి, పక్షులు బాగున్నాయండి, నది బాగుంది, ఇదే అంటాం. మనం ఆవిష్కరించలేం, రసాన్ని ఆవిష్కరించలేం. కవి రసాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కవి ఇంకొక వాక్యాలని ఎదురుగా కనబడే సందర్భానికి పోల్చి ఒక అద్భుతమైన పద్యాన్ని ఆవిష్కరిస్తాడు. కానీ పరమాత్మ ఈ ప్రకృతినే రచించాడు, దాన్ని ఆవిష్కరించాడు. కవి పద్యాన్నే ఆవిష్కరిస్తాడు, కానీ పరమాత్మ ప్రకృతినే రచించాడు. అందుకనే సర్వజ్ఞ. ఆ పరమాత్ముని మనం ఉపాసన చేసేటప్పుడు లోపల ఆ హిరణ్య గర్భుణ్ణి, సూర్యబింబం ఏదైతే ఉందో ఆ బింబాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ బింబం ఊరికనే ముందు మనం కూర్చున్నప్పుడు మనం సెటరేట్ అవ్వడానికి ఒక బింబం మీద దృష్టి. సూర్యుడు అంటే ఆ డిస్క్ ఉంది కదా, ఆకాశంలో కనపడుతుంది. హిరణ్మయేన పాత్రేన, మనకు మంత్రం ఉంది, సత్యస్యాపి హితం ముఖం అంటే ఉపనిషత్తులో ఈశావాస్యంలో అంటారనమాట. హిరణ్మయేన పాత్రేన, బంగారు డిస్క్ లాగా ఉంటుందన్నమాట, బంగారు పళ్ళెంలాగా ఉంటుంది సూర్యుడు. ఖగోళంలో మీరు చూస్తే బగ మండేటువంటి ఒక అగ్ని గోళకం అలా రౌడుగా దూరం నుంచి. సర్వానికి కర్తృత్వం వాడిదే, అంతా వాడిదే. పురాణ శబ్దానికి అర్థం ఏంటి? కారణం వాడే, కర్త వాడే, కారణం వాడే. చూడండి, అనుశాసితారః మూడోది. అనుశాసితారః అంటే ఇక్కడ బాగా ఆలోచిస్తే అనుశాస్త అంటే ప్రతి దానికి ఒక్కొక్క ధర్మం పెట్టాడు. ప్రతి దానికి సూర్యుడు ఇలా ఉదయించాలి, ఇలా ఉదయించి ఇలా అస్తమిస్తాడు, చంద్రుడి యొక్క ధర్మం ఇది, సూర్యుడి యొక్క ధర్మం ఇది, నక్షత్రాల యొక్క ధర్మం ఇది, వర్షాకాలంలో ఇలా వర్షం పడుతుంది, ఎండాకాలంలో ఇలా ఉంటుంది, సముద్రం ఇలా ఉంటుంది, నదులు ఇలా ప్రవహిస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒకటి ఆలోచించండి, నదులు అక్కడే ఉండి సముద్రం ప్రవహించి వెళ్ళి నదుల్లో కలవాలనుకోండి, మనం ఏమైపోతాం? ఊర్లన్నీ ఎగిరిపోతాయి. భగవంతుడు చాలా తెలివిగలవాడనడానికి ఒకటే కారణం ఏంటంటే సముద్రాన్ని ఎక్కడికి కదలనివ్వకుండా, ప్రవాహం ఇవ్వకుండా దాన్ని ఆపుంచాడు. నదులన్నిటికీ ప్రవాహం పెట్టాడు. ఈ నదులన్నీ ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలవాలి. మనందరం హాయిగా బ్రతుకుతున్నాం. సపోజ్ ఇప్పుడు భగవంతుడు ఇన్ని నదులు పాపం ఎందుకండి, ఒక్క సముద్రం ఒకటే కదిలి వెళ్ళిపోతే పోలే? ఇన్ని నదులు కలవాలా? అక్కడికి కష్టపడి వెళ్ళాలా? ఒక్క సముద్రం ఒక్కటే పంపించేస్తే నదులన్నింటినీ కలుపుకుంది. ఒకవేళ సముద్రం ఒక్కటే కనుక ప్రవాహం పొంది నదుల్ని కలుపుకుంటామని వెళ్ళిపోయింది అనుకోండి, మనం అందరం ఏమైపోతాం? బతకలేం. కాబట్టి ఎంత తెలివిగలవాడు చూడండి. నదులన్నీ ప్రవహించాలి, సముద్రం స్థిరంగా ఉండాలి. ఈ ప్రవహించే నదులన్నీ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంలోకి వెళ్ళాలి. ఎక్కడో పడిన నది అలా ప్రవహిస్తూ మనందరికీ నిత్యావసరాలు, నిత్యకృత్యాలు, ప్రాణాధారమైనటువంటి నీళ్లు అన్నిటినీ ఇచ్చి మనకన్ని కోరికలు తీర్చి ఆ నది ఏమైపోతుంది? చెట్లకి, పుట్టలకి, గుట్టలకి అన్నిటినీ తడుపుకుంటూ చివరికి సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. ఇది ఎంత గొప్ప ప్రక్రియ! ఇదొక ధర్మం, ఇదొక ప్రణాళిక. ఈ ధర్మాన్ని ఎవడు పెట్టాడు? మనం కాదుగా, పరమాత్మ. ఒక ప్రకృతిని ఇంత ధర్మబద్ధంగా నడుపుతున్నారంటే ఆ ప్రకృతి నడిచే ఆ ధర్మం వెనక మర్మం ఒకటి ఉండాలి. ఆ మర్మం ఎవరు? పరమాత్మ. ఆ శక్తే లేకపోతే ఈ ధర్మం లేదుగా, ఆ పరమాత్మ యొక్క శాసనం లేకపోతే ఈ ధర్మం లేదుగా. అందుకనే ఉపనిషత్ కూడా అంటుంది, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. చూడండి, మృత్యు వాడు కూడా పట్టుకుపోతున్నాడా? సడన్గా అక్కడ లాక్కుపోతున్నాడా? అసలు మృత్యు అనేదే అదొక ధర్మం. అందుకనే యముడికి పేరేంటండి? యమధర్మరాజు. అర్థమైందండి? యమధర్మరాజు. అందుకని వాడి పేరేంటి? ధర్మస్వరూపం. వాడి ధర్మం చాలా గొప్ప ధర్మం ఈ లోకంలో. ఎందుకనంటే బ్రహ్మగారు పుట్టిస్తున్నారు, యముడు తీసుకెళ్ళిపోతున్నాడు. బ్రహ్మగారు పుట్టించారు, గుర్తుపెట్టుకోండి. ఆయనకి గుడి లేదు, ఆల్రెడీ పుట్టేశాం కనుక ఆయనకి గుడి లేదు. యముడికి ఏమైనా గుడి ఉందా ఈ లోకంలో? కొన్ని తీసుకుపోతాడు కదా, లేదు. అంటే చావుకి పుట్టుకకు ఈ లోకంలో మనం బేఖాతర్, మనం పట్టించుకోం. ఉన్న బ్రతుకుని సంస్కరించుకొని ఉద్ధరించాలని అనుకుంటాం.
అందుకని మధ్యలోనే మిగతా వాళ్ళకి గుళ్ళు, కానీ చావుకి గుడి లేదు, పుట్టుకకి గుడి లేదు, యముడికి గుడి లేదు, పుట్టించిన బ్రహ్మకి గుడి లేదు. అది భారతీయ సంస్కృతిలో ఉండే వైలక్షణ్యం. అంటే పుట్టుకని మనం పట్టించుకోం, చావుని మనం పట్టించుకోం, మధ్యలో ఈ జీవితాన్ని సంస్కరించుకొని తరించాలని కోరుకుంటాం మనం. కాబట్టి ఆ తరింపజేసేది ఎవరు? నారాయణుడు. యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్. కాబట్టి వాడిని ఆశ్రయిస్తాం మనం, ఆ పరమాత్ముడిని ఆశ్రయిస్తాం. వాడికి గుడి ఉంది, శివుడికి గుడి ఉంది. కాబట్టి చూడండి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు. వీళ్ళిద్దరికి ఏం పని ఉండదండి పాపం. బ్రహ్మగారి అన్నీ పట్టుకుని 4 తలకాయలు పెట్టుకుని గందరగోళం చేస్తూ ఉంటాడు ఆయన పాపం. కానీ విష్ణువు చూడండి ఎప్పుడు అంతే. వీళ్ళిద్దరికి ఏమీ క్రియలు లేవు. ఎందుకని? అదే ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్. అంతేగాని ఆ రూపాలు చూసుకుని అబ్బా విష్ణువు ఏంటండి ఎంతకాలం పడుకుంటాడండి, అలాగే రోజు పడుకునే ఉంటాడు, ఎప్పుడు చూసినా పడుకునే ఉంటాడు, ఏంటండి ఇది? ఒకడు అడిగాడండి, ఇదేంట్రా ఎప్పుడు చూసినా పడుకుంటాడు ఏంటి ఏమిటండి? అవునండి, ఎప్పుడు చూడండి అలానే పడుకుని ఉంటాడండి ఆ గుళ్ళో. ఎలా పడుకుంటాడండి నాకు అర్థం కాదు అంతసేపు. ఇంటి ఉదయం పడుకున్నాడు, మధ్యాహ్నం పడుకున్నాడు, సాయంత్రం వెళ్తే పడుకున్నాడు, రాత్రి పడుకున్నాడు. ఓ మనిషికి బెడ్ సోర్స్ రాదండి. అలా పడుకుంటే ఎంత పాము బాగుంటే మటుకు, ఎంత ఆదిశేషు, ఎంత ఇది శేషశయనమైనా అది ఇది వచ్చేదు, ఇబ్బంది రాదు. అసలు లేచి కూర్చొని నేను ఎప్పుడు చూడలేదండి. అది సమస్య. అది అక్కడ అనంత శయనము అని అంటే అర్థం ఏంటంటే అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నాడు పరమాత్మ. ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన ఎలాగా? యోగ నిద్ర అంటే ప్రపంచం అనేటువంటి, చూడండి కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. శేషం అంటే కాలం, అంటే ఈ 5 తలకాయలతో ఆదిశేషు అంటారు కదా, అదేంటిది? కాలం. కాలం కాలసర్పం. సర్పం అంటే కాలం అంటారు కదా. కాలం అంటే ఏంటి? కాలం, నడిపించే కాలం ఆయనకుంది. ఈ కాలానికి ఏమిటి? కాలం దేన్ని నడిపిస్తుంది ఈ లోకంలో? రెండింటిని నడిపిస్తుంది. భూమిని నడిపిస్తుంది, లక్ష్మీదేవిని నడిపిస్తుంది. ఈ లోకంలో మనం నడుస్తున్నామంటే దేనికండి? దేని మీద ఆధారపడి నడుస్తున్నాం? భూమి, లక్ష్మి, ఇవి రెండే, మనకి ఇంక వేరే మూడోదేం లేదు. కాబట్టి ఆ భూదేవిని ఆయన పక్కన పెట్టుకున్నాడు, లక్ష్మీదేవిని కాళ్ళ దగ్గర పెట్టాడు, ఇద్దరిని అక్కడ పెట్టాడు. అక్కడ ఉండండి అన్నారు. కాలం అంటే సమస్త ప్రకృతి ఆయన చుట్టూతా ఉంది. ఆ అనంత శయనం దగ్గర మీరు చూస్తే సమస్త ప్రకృతి ఆయన చుట్టూతా ఉంది. ఆ ప్రకృతిలో ఆయన ఏం చేస్తున్నాడు? యోగ నిద్రలో ఉన్నాడు. అంటే ప్రకృతి అంతా తన చుట్టూ ఉన్న ఆయన మటుకు ఎలా ఉన్నాడు? హాయిగా యోగ నిద్రలో ఉన్నాడు. ఆయన ప్రకృతికి విలక్షణుడై ఉన్నాడు. మనకు కూడా అదే నేర్పుతున్నాడు ఆయన. అయ్యా, ఈ ప్రకృతిని దాటగలిగితేనే నువ్వు ఆనందంగా ఉండగలవు. ప్రకృతిలో ఇరుక్కున్నావా దేంట్లో ఒక దాంట్లో, నువ్వు కూర్చుని పీక్కుంటూ కూర్చోవాలంతే. అలాగనే పరమేశ్వరుడు చూడండి అలా హాయిగా కూర్చోన్నాడు ఆయన. వీళ్ళిద్దరికీ గుళ్ళు ఉన్నాయి. ఎందుకు తెలుసండి? వీళ్ళు ప్రకృతిని పట్టించుకోరు, అతీతమై ఆనంద స్థితిలో నిలబడున్నారు వీళ్ళు.